తిరుపతి సమీపంలోని అమర్రాజా ఆడిటోరియంలో శుక్రవారం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గల్లా అరుణకుమారి జీవితం గురించి వివరించారు. రాజకీయాల తర్వాత గల్లా అరుణకుమారి సరికొత్త జీవితాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి బోల్గా, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా కళ అంటే ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ ఆశీర్వదించాలని గురువులకు ఆజ్ఞాపిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. గురువైన మా ప్రియ ప్రభువా, తీసుకొచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నేను ఎన్నో కార్యక్రమాలు తీయని స్వరాలతో విఘ్ననాథుని స్తుతిస్తూ మన హృదయాల్లో జ్ఞానాన్ని పెంచే పాటను ఆలపించడానికి వచ్చేస్తున్నారు. సిద్ధి వినాయక బుద్ధి ఈ ముందు జీవితం లేకుండా రాజకీయ జీవితం మీద అంత ఆసక్తి ఉండదు. అసలు మీరు పక్కన మా ఉమ్మ సార్ కనపడ పంపించు ఇక్కడికి వచ్చిన అంతమంది ఉంటే ఇప్పుడు 2024లో ఇంతే మంది ఉంటే ఉన్నారంటే that is something we should all be thinking about and be ashamed of also, in my opinion. So she has to act as a role model and inspiration for so many women who are చదువుకునే వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి, సేవ చేయాలని అనుకునే వాళ్ళందరికీ ఒక రోల్ మోడల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. Even in Parliament, out of 542 MPs, currently 78 MPs are women. That's about 14%. So the women reservation anedi 33% reservation anedi chaana mukyam ani nenu anukuntunnanu. Adi tondorlo adi mana desam పార్లమెంట్ లో పాస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు తెలుగులో చాలా చక్కగా చెప్పారు. ఈ పదాలు నాకు తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా తెలియదు కాబట్టి, బట్ ఐ థింక్ ఇట్స్ సిమిలర్ టు వాట్ ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ సేయింగ్, దట్ దిస్ నావెల్ ఇస్ నస్టాల్జిక్, ఇట్స్ హిస్టారికల్, ఇట్స్ ఇన్స్ట్రక్షనల్ and it's motivational. In many ways, it serves many purposes in one book itself.
అండ్ ద వే ఇట్స్ రిటన్ అది సురేష్ చదివేటప్పుడు తెలుసు, మా అమ్మ చెప్పినట్టే ఉంది, అది రాసినట్టు లేదు, చెప్పినట్టే ఉంది. కాబట్టి అందరూ చెప్పినట్టు ఇట్స్ వెరీ ఈజీ టు రీడ్, వెరీ ఫాస్ట్. ఎవరైనా దేశం నుంచి బయట దేశాలు వెళ్ళాలనుకున్నా పేట్రియార్కీ, స్టాండింగ్ అప్ టు పేట్రియార్కీ అంటే, పేట్రియార్కీలో తెలుగులో చెప్పాలంటే పితృస్వామ్యంని ఎదుర్కోవాలంటే, యంగర్ జనరేషన్ మోటివేట్ అవ్వాలన్నా, పొలిటికల్ హిస్టరీ చదవాలన్నా, కంటెంపరీ పాలిటిక్స్ గురించి అర్థం చేసుకోవాలన్నా ఈ పుస్తకం బాగా పనికొస్తుందని అనుకుంటున్నా. వచ్చే రోజుల్లో మేము అడుగుతున్న అమ్మని ఒక ఆడియో బుక్గా చేస్తే, ఇన్ హర్ ఓన్ వాయిస్, ఆ వాయిస్లోనే ఒక ఆడియో బుక్ చేస్తే బాగుంటుంది, అందరూ వినొచ్చని కూడా అనుకుంటున్నాను. అది పెద్ద పని కాదనుకుంటున్నాను, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయాలంటే ఆ ఈజ్లో ఎవరు రాస్తారో కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఆ లాంగ్వేజ్, ఆ సింప్లిసిటీ పాటించాలి. కాబట్టి ఆ రకంగా రాయాలి. మళ్ళా చాలా కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ వాడి రాస్తే కూడా ఆ ఎసెన్స్ పోతుందని అనుకుంటున్నాను. ఇంకొకటి, వచ్చే రోజుల్లో మా నాన్నగారు ఆటోబయోగ్రఫీ కూడా రిలీజ్ చేయబోతున్నారు, దానిపైన పనిచేస్తున్నారు. సో దాని గురించి అది కూడా ఎదురు చూడొచ్చు మనం. అండ్ ఇంకొకటి, ఈ మా అమ్మ రాసింది 2014లోనే ఆగిపోయింది, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు అయింది. ఒక సీక్వెల్ వస్తే కూడా బాగుంటుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. టీచర్స్ చెప్పే పాఠాలే కాకుండా నా మీద ఎక్కువ ఉన్న ఇన్ఫ్లుయెన్స్, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, నా వాల్యూస్ కానీ చిన్నప్పుడు మా తాతయ్య గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది. దాంతోపాటు తాతయ్య గారితో పాటు వచ్చినప్పుడల్లా గొప్ప గొప్ప మనుషులను కలిసినప్పుడు, ముఖ్యంగా రచయితలతో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడే కాన్వర్సేషన్స్ కానీ, దానివల్ల మెచ్యూరిటీ చాలా వచ్చింది. అదే కాకుండా ఆ టైంలో లైబ్రరీలో చాలా టైం వదిలేసేవారు స్కూల్లోనే. అప్పుడు వెళ్ళి రకరకాల పుస్తకాలు ఎత్తుక్కునేవాళ్ళం. ఆ పుస్తకాలు చదివినప్పుడు కూడా క్రియేటివిటీ అనేది, ఆలోచనలు అనేది చాలా పెరిగేవి. అది హాయిగా ఏదో నేర్చుకోవాలని కాదు కానీ హాయిగా చదువుతున్నట్టు అనిపించేది. చాలా టైం బయట ఆడుకోవడం కానీ, పుస్తకాలు చదవడం కానీ చాలా కాలం చాలా టైం గడిచేది ఆ టైంలో. ఇక్కడ ఫస్ట్ నాన్నగారు ఇక్కడ స్కూల్స్ పెట్టినప్పుడు పిల్లలు బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా అని ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకొచ్చి లైబ్రరీలో ఇచ్చేదాన్ని, ఎందుకంటే ఇంగ్లీష్లో చదివితే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇంగ్లీష్ పుస్తకాలు చదివేదానికంటే వాళ్ళ మనసు హాయిగా ఉండి చదివి దానికి తెలుగు పుస్తకాలు ఎంతో అవసరమని. మా అమ్మ చిన్నప్పుడు ఈ అరుణకుమారి ఈమె తన జీవిత చరిత్ర రాసింది. ఆ జీవిత చరిత్రలో 61 years నేను ప్రత్యక్ష సాక్షి. పెళ్ళి వరకు ఆమె జీవితం తప్పిస్తే అది కూడా ఎన్నో తూర్లు చెప్పింది, ఎన్నో తూర్లు విన్నాను. మళ్ళా రాసేటప్పుడు కూడా మ్యాన్స్క్రిప్ట్లు కంపల్సరీగా చదవాలి కాబట్టి మొత్తం చదవకపోయినా కొంతన్నా విన్నాను, చదివాను. సురేష్ కుమారు, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కంపోజ్ చేసిన తర్వాత మల్లా అవతూరి చదివాను. ప్రింట్ అయి వచ్చిన తర్వాత ఇప్పుడు మల్లా అవతూరి చదివాను. కానీ ఇన్ని తూర్లు పోతూ ఉంటే కూడా నాకేమీ బోర్ కొట్టింది అనిపించలేదు. మళ్ళా బుక్ చదువుతూ ఉంటే తన జీవిత చరిత్ర మొత్తాన్ని క్లుప్తంగా చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఆమె అన్ని ఇన్సిడెంట్లు కూర్చడంలో పూర్తి చేసి స్పైసెస్ యాడ్ చేసిన రుచి కావచ్చు, అన్నీ యాడ్ చేసిన స్వీట్నెస్ కావచ్చు, పుస్తకం చదువుతూ ఉంటే
ఇంకా ఇంట్రెస్ట్ కలిగించే నవల్లాగా తయారు చేసింది దాన్ని. కాబట్టి అందరూ శుభ్రంగా చదువుకోగలుగుతారనే ఉద్దేశంతో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. 2 years తీసుకుంది. 2 years అంటే రమ దాన్ని చదవాలి, ఆమె తెలుగు రాదు, అందుకని మరి వాళ్ళ సిస్టర్ చేత చదివించుకుంది, నర్సు చేత. తర్వాత జయదేవ్కు ములగాడ సురేష్ వెళ్ళి రోజు కొంతసేపు చదివి పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ జయదేవ్ అమ్మ బుక్లో నేను కూడా రాయాలా అని చెప్పిన దానికి మళ్ళీ 6 నెలలు పట్టింది ఆయన రాసేదానికి. రోజు రాస్తానని మళ్ళీ రమ్మ ఒకరోజు వెతుకున్నట్టు నువ్వు ఈరోజు రాయాల్సిందే, రాయకపోతే ఆ బుక్ ప్రింటింగ్ ఇచ్చేస్తామని చెప్పి కూర్చోబెట్టి జయదేవ్ దగ్గర రాయించడం. దీంతో అట్లా కాలం గడిచిపోయింది. వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ చేయడమే కాకుండా తర్వాత నామిని గారు కూడా కూర్చొని శ్రద్ధగా ప్రతి గీత చదివి మళ్ళీ ఆయన ఏదైనా దోషాలు ఉంటే నాగేశ్వరరావు గారు చెప్పారు, మరి ఏ దోషాలు లేవు అని చెప్పనేసి, ఏమైనా దోషాలు ఉన్నాయో అని చెప్పి చూసి వీళ్ళందరి కృషి ఫలితమే ఈ బుక్ బయటకు వచ్చిందని చెప్పేదానికి చాలా సంతోషిస్తున్నాను. వీళ్ళందరూ కూడా చాలా సహాయం చేశారు. అదేవిధంగా పిలవగానే నాగేశ్వరరావు గారు రావడం, ఉమామేశ్వరరావు గారు వచ్చి మరి ఇంటర్వ్యూ చేసి ఈ బుక్ పైన చాలా ఇంట్రెస్ట్ కలిగించడం. తర్వాత ఓల్గా గారు నాకు ముందు తెలియదు నిజంగానే, మళ్ళా శాఖం నాగరాజు గారే ఓల్గా గారి గురించి చెప్పారు. ఆమెను కూడా పిలవగానే ఒప్పుకోవడం. మధుజ్యోతి గారిని కూడా నేను ఎన్నడూ చూడలేదు, కానీ వాళ్ళ నాన్నగారిని బాగా ఎరుగుదును, కొలకలూరు ఈనాక్ గారని, ఆయన కూడా మంచి రచయిత. అప్పుడప్పుడు ఆయన్ని కలిసేదాన్ని, చాలా మంచివారు. వారి అమ్మాయి దీనికి అధ్యక్షత వహించడం, ఇదంతా నాకు నిజంగా చాలా అదృష్టం. అదేవిధంగా ఈ బుక్కు అందరి గురించి ఉంది. మా కాన్స్టిట్యున్సీలో నాతో ఉన్నోళ్ళు, నాతో నడిచిన వాళ్ళందరి గురించి కూడా ఉంది. మరి నేను అన్నాను, ఈ సభకి పొలిటికల్గా పెద్దవాళ్ళని ఎవరిని పిలవదలుచుకోలేదు, పొలిటికల్గానే వద్దనుకున్నాము. అందుకని నాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, ఇప్పుడు మేము కనీసం కలిసి 25 సంవత్సరాలు ప్రయాణం చేసాం అందరం కలిసి. మళ్ళీ మధ్యలో రాజకీయంగా నేను మానేశాను, మళ్ళీ అటు ఇటు చెల్లాచెదరు అయ్యిండొచ్చును. అయినా కానీ నాతో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా నాతో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఈ సభకు పిలవడం జరిగింది. అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా మామూలుగా నేను రాజకీయం చేసినా కానీ నా వెంట ఎవరు బిజినెస్ పీపుల్, పెద్ద గొప్ప వాళ్ళు కానీ పెద్ద రిచ్ పీపుల్ కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందరూ సామాన్య కార్యకర్తలు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లో పిల్లలే వాళ్ళందరూ. వాళ్ళు ఈరోజు అందరూ కూడా ఇప్పుడు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, అందరికి 50 సంవత్సరాలు కూడా నిండలేదు. అంటే వాళ్ళు ఆ ఏజ్లో ఆ చిన్న పిల్లలతో వ్యవహారం చేశాను. చంద్రగిరి నియోజకవర్గం అంటే సామాన్యమైన నియోజకవర్గం కాదు, చాలా కష్టమైందంటే అది 3 పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపేటంత పెద్ద నియోజకవర్గం. అందరికీ 1,20,000 ఓట్లు ఉంటే మా 3 లక్షల పైన ఉండే స్ట్రెంత్ ఉండేటటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి చంద్రగిరి, తిరుపతి, ఇప్పుడు తిరుపతి వచ్చి ఒక దీవిలాగా ఉంటుంది. తిరుపతి చుట్టూరా కూడా చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ అంతా మధ్యలో ఒక దీవిలాగా తిరుపతి ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ చిన్న కొట్టుగల్లి ఎర్రవారిపాళ్ళ వరకు ఉంటుంది. చాలా విస్తరించినటువంటి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, చాలా పెద్ద వాళ్ళు ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ. ఎంతోమంది పెద్దవాళ్ళు, పెద్ద లీడర్స్ని తయారు చేసినటువంటి కాన్స్టిట్యున్సీ అది. అందులో
5 మంది బయట లీడర్స్ బయట పోటీ చేస్తే బయట దాన్ని నేను వచ్చి అక్కడ పోటీ చేశాను చంద్రగిరిలో. అటువంటి కాన్స్టిట్యున్సీలో ఈ చిన్న చిన్న యువతను పిల్లవాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళతో నేను రాజకీయం నడిపించుకొని వాళ్ళతో నేను గెలవడం వాళ్ళతోనే చేయడం జరిగింది. అందుకని వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలిచాను. అందరూ కూడా వచ్చారు, నాకు చాలా సంతోషం. అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయినారంటున్నాడు జయదేవ్. తర్వాత ఇక్కడ ఇంకా ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా భూమనన్న, కుసుమక్క ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. మళ్ళీ ఈ మధ్య నేను రెయిన్బో గ్రూప్ అని ఒకటి పెట్టాను ఆడవాళ్ళందరికీ కూడాను. అందులో బిజినెస్ పీపుల్, పోలీస్ పీపుల్, లా చదివినటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి పొలిటికల్ టచ్ ఉండేవాళ్ళు, పొలిటికల్ లీడర్స్గా ఉండేవాళ్ళు, ఇట్లా వాళ్ళందరినీ కలిపి ఒక 30 మందితో రెయిన్బో గ్రూప్ అని పెట్టాను. ఆ గ్రూప్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. కుటుంబం అంతా వచ్చింది. మా ఊరు దిగువమాగు నుంచి వచ్చారు, మా అత్తగారు ఊరు పేటమిట్ నుండి వచ్చారు, అందరూ వచ్చారు. అందరి జీవితాలు ఇందులో ఉన్నాయి. నాకు ఒక చిన్న జోక్ ఏంటంటే మా తోడుకోడలు మొన్న ఈ బుక్ ఫంక్షన్ అంటున్నారు, మీరు పోయిరండి నేనే వస్తానంటా ఉంది మా పిల్లలతోటి. అంటే అందుకు నేను అన్నాను, నీ ఆగడాలు కూడా చాలా ఉన్నాయి నువ్వు రా అని చెప్పారు. వాళ్ళందరూ నవ్వుకున్నారు. అంటే నవ్వులతోటి దీంతో మరి ఇది రాసినటువంటి బుక్ అందరి జీవితాలు, అందరి జీవిత చరిత్రలో ఎలా ఉంటుంది అని చూపించాలని చెప్పనేసి అన్నీ రాశాను. ఉమామహేశ్వరరావు గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడిగారు నన్ను, ఇందులో కాంట్రవర్సీ అవుతుందని కానీ ఏదైనా హర్ట్ అవుతుంది కానీ మీకేం భయం వేయట్లేదా అనేసి. నేను ఐ విల్ ఫేస్ ఇట్ అని చెప్పాను. అదేవిధంగా కాంట్రవర్సీ అయ్యేదానికి కూడా ఈ బుక్లో నేను ఒకటి మీ అందరి ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇది నా కోసం రాసుకున్న బుక్ కాదు, ఇది 10 మందికి పనికి రావాలని చెప్పనేసేటువంటి రాసిన బుక్ ఇది. అందులో కొన్ని పేర్లు ఉంటే పేర్లే వ్యక్తిగతం కావచ్చు, కానీ ఇది సిచ్యువేషన్ రాశాను నేను. ఆ పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది అని చెప్పే దానికోసమే రాశాను. అంతేగాని దీనిలో ఎవరినో కించపరచాలని కానీ ఎవరినో అగౌరవపరచాలని అయితే మటుకు రాసింది కాదు. దీనిలో అందరూ నాకు పూజనీయులే, అందరూ గౌరవనీయులే, అందరూ నేను ఇష్టపడదగ్గ వాళ్ళే. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాసి రేపు ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ కొత్తగా రాజకీయానికి వచ్చినా ఇటు వచ్చినా కానీ ఎలా నెగ్గుకు రావాలనే దాన్ని స్ఫూర్తి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో రాసిందే కానీ ఎవరిని హర్ట్ చేయాలని కానీ కించపరచాలని కానీ రాసిన బుక్ అయితే మటుకు కాదు ఇది. కాబట్టి అందరూ మన్నించి ఈ బుక్ను అందరూ చదివి దాన్ని స్పోర్టివ్గానే తీసుకోవాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ బుక్కును నేను రాసిన చేతి రాత బుక్స్ ఇది. దాన్ని బుక్గా తీసుకొచ్చినటువంటి ఘనత మటుకు చంద్రశేఖర్ రెడ్డి గారికిను ములగాడ సురేష్కి దక్కింది. అంటే నా రాతను పాపం వాళ్ళు ఎంతో పేషెంట్గా ఓర్పుగా చదివి దాన్ని ఒక బుక్ రూపంలో తీసుకురావడం. దాన్ని వీళ్ళు రైటర్స్ అందరూ కూడా ఇంకోటి కూడా చెప్పాలి, నాన్నగారు మంచి రైటరు. నేను చిన్నప్పుడు ఆయన జిల్లా కళా పరిషత్ అని, చిత్తూరు జిల్లా రచయితల మహాసభలని అని పెట్టేవారు. మళ్ళీ నేను అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత రైటర్స్తో నా టచ్ కట్ అయిపోయింది. మళ్ళీ నేను వచ్చిన తర్వాత నాన్నగారికి నేను వచ్చిన తర్వాత రైటర్స్ గురించి ఆలోచించి మరి రైటర్స్ని అందరినీ మరి కలవాలనుకున్నాను. అప్పుడు నాగరాజు గారు, నామిని గారు, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా నాకు చాలా సహాయం చేశారు. ఆయన చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల పండుగ చేయాలనుకున్నాము.
కానీ అప్పుడే కరోనా మొదలైంది కాబట్టి రమ జయదేవ్ ఇద్దరు కూడా నన్ను చాలా డిస్కరేజ్ చేశారు. అమ్మ కరోనా వస్తుంది, ఇంతమందిని పిలిస్తే మంచిది కాదని. ఆయన అనుకున్నా కాబట్టి ఒకసారి చేసేద్దామని చెప్పనేసి ఒకసారి మేము చేయగలిగాము. నాన్నగారి గురించి ప్రతి చోట కూడా ఒక సభ జరపాలనుకున్నాం కానీ కరోనా వల్ల జరపలేకపోయినాము. అప్పుడు రైటర్స్తో పరిచయం అయింది ఇక్కడ. కాబట్టి నాన్నగారు పోతూ పోతూ నాకు ఒక రైటర్స్ కుటుంబాన్నే నాకు ఇచ్చిపోయినారని చెప్పి మంచిగా ఫీల్ అయ్యాను. కాబట్టి ఇక్కడ చాలామంది మన కె రామకృష్ణ గారని ఆయన అప్పుడు చిత్తూరు జిల్లా రచయితల మహాసభకు నాన్న తర్వాత ఆయన ప్రెసిడెంట్గా ఉన్నట్టు గుర్తు నాకు. అదేవిధంగా మన భూమనన్న నేను నాన్నగారు రాసినటువంటి బుద్ధం శరణం గచ్చామ అనే పుస్తకాన్ని ఆయన ద్వారా రిలీజ్ చేయించారు గుంటూరు పిలిపించి. అదేవిధంగా ఇక్కడ చాలామంది విశ్వనాథులు, చాలామంది పెద్ద పెద్దవాళ్ళు చాలామంది కూడా మరి వచ్చారు. కాబట్టి అందరినీ ఈరోజు నేను కలవడం, నా సంతోషాన్ని, నా చరిత్రను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాతో నడిచినటువంటి వాళ్ళు అందరూ కూడా చాలామంది ఉన్నారు. మా హస్బెండ్ అంటున్నారు నేనే ప్రత్యక్ష సాక్షిని ఆమెకి అనేసి. కానీ నేను మటుకు ఒకటి గర్వంగా చెప్తున్నాను, ప్రతి విషయంలో ప్రతి దీనిలో కూడా నాకు ధైర్యము అంతా చేదోడు వాదోడుగా నిలిచింది నా హస్బెండే. ఫస్ట్ నేను వచ్చి నాన్నగారిని సీటు ఇవ్వలేదు కాబట్టి ఎందుకు ఇవ్వలేదు మా నాన్నకి సీటు అని చెప్పేసి నేను ఎదిరించడానికి అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, నేను ఎమ్మెల్యే టికెట్ అప్లై చేసినప్పుడు కానీ, నేను వచ్చినప్పుడు అందరూ కూడాను నేను ఒక్కదాన్నే కాంగ్రెస్, మిగతా అందరూ కూడా కాంగ్రెస్ని వదిలి వెళ్ళిపోయారు. నేను నిలిచినప్పుడు కూడా నాకు ఎవరు తోడలేరు, మా హస్బెండ్ ఒక్కడే తోడుగా నిలిచాడు. ఆయన మోరల్ ధైర్యమే నన్ను ముందుకు నడిపించింది. నేనేం చేసినా నాకు చేదోడు వాదోడుగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది అంతా ఆయనే చేశారు. మళ్ళీ మా పిల్లలు ఇచ్చారు. తర్వాత తరంలో నాతో నడిచినటువంటి బిడ్డలందరూ కూడా వీళ్ళందరూ కార్యకర్తలు అయితే కావచ్చు, వెల్విషర్స్ కావచ్చు. నేను ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదు. వాళ్ళు కూడా ఏ రోజు కూడా నన్ను ఒక రాజకీయ నాయకురాలుగా చూడలేదు. అందరూ కూడా మా అక్క అనే అన్నారు. ఇప్పుడు కూడా మా అక్క అనే అంటారు. మొన్న కూడా వాళ్ళు వేరే పార్టీలైనా కానీ నేను పిలిచినప్పుడు మీరందరూ రండి అంటే అయ్యో మా అక్క పిలిస్తే మేమెందుకు రా అని చెప్పనేసి అందరూ కూడా పరిగెత్తుకొని ఈరోజు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, నా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని కాదనకుండా వచ్చి ఈ సభను జయప్రదం చేసినందుకు పేరున వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ప్రెస్ వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికి కూడా పేరున నేను మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వినిపిస్తున్నాను. జై హింద్.